తాజా అంశం చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో 2 వర్గాలకు చెందిన వారు రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ప్రొద్దుటూరులో ఉద్రిక్తత కారణాలేంటి? గౌతమ్, కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా కలిగినటువంటి ఎస్ఎస్ షాపింగ్ మాల్ వద్ద ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. 2 వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నాయి. ప్రధానంగా ఎస్ఎస్ షాపింగ్ మాల్ ఈ మధ్యనే నిర్మించారు. ఈ ఎస్ఎస్ షాపింగ్ మాల్ అనేది ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇది నిర్మించారు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అని చెప్పి ఇటీవలే టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ మధ్యనే ఆరోపణలు చేశారు. అయితే ఆరోపణలు చేయడమే కాదు, ఫైర్ సేఫ్టీ అధికారులకు ఈయన కంప్లైంట్ కూడా చేశారు. అయితే ఇవాళ ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయడానికి ఎస్ఎస్ షాపింగ్ మాల్ దగ్గరికి చేరుకున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రవీణ్ ఆఫీస్ నుంచి వాళ్ళ అనుచరులకి ఫోన్లు చేయడము, ఆ విషయం ఎమ్మెల్యే వర్గీయులకు కూడా తెలియడంతో ఇరు వర్గాల వారు ఎస్ఎస్ షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రూకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లాఠీ చార్జ్ చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో ఇరు వర్గాల వారు చెల్లాచెదర అయిపోయారు. మొత్తానికి ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే కొద్దిసేపు ప్రొద్దుటూరు పట్టణంలో పరస్పరం రాళ్ల దాడులు జరగడము, ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్, ధన్యవాదాలు శ్యామ్.